సో, రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేయడం జరిగింది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మనకి అప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? యెస్సా? నో? అని అడిగింది. చాలామంది యెస్ అని పెట్టారు. కొంతమంది నో అని పెట్టారు. సో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్టెడ్ యెస్ అని పెట్టారో, సో, వాళ్ళ లిస్ట్ అయితే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోకైతే వచ్చింది. సో, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఒక కాల్ అనేది వస్తుంది సచివాలయం నుంచి. ఒకవేళ కాల్ రాకపోతే గనక మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి అడగండి. సో, అది ఎందుకంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. సో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో గతంలో జరిగిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో సో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తానికి నేను ఇంట్రెస్టెడ్ అని యెస్ అని ఎవరైతే పెట్టారో వాళ్ళ లిస్ట్ అయితే సచివాలయంలోకి వచ్చింది కదా! సో, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు పెట్టిన క్వాలిఫికేషన్ వెరిఫై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ చదివారనుకోండి. సో, ఇంటర్ చదివారని చెప్పి క్వాలిఫికేషన్ పెట్టుకున్నారు. సో, మీ ఇంటర్ వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్ చేసి మీ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా అనేది ఇక్కడ వాళ్ళ యాప్‌లో అయితే సో, అప్‌లోడ్ చేస్తారనమాట. సో, ఇది ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే. ఇది రిక్రూట్‌మెంట్ కాదు. మీకు చేసేదేంటంటే సో, మీ ఇచ్చిన క్వాలిఫికేషన్‌ని జెన్యూనా కాదా? సో, మీరు చదువుకున్నది ఎంతవరకు చదువుకున్నారు అనే సర్టిఫికేట్‌ని సో, వాళ్ళు అప్‌లోడ్ చేస్తారు. ఓకేనా? సో, ఎవరైతే అప్పుడు నో అని పెట్టారో, ఇంట్రెస్ట్ లేదని పెట్టారో వాళ్ళ లిస్ట్ అయితే ప్రెజెంట్ రాలేదు. సో, కానీ ఎవరైతే యెస్ అని పెట్టారో వాళ్ళ లిస్ట్ మాత్రమే వచ్చింది. సో, ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్లి మీరు అడగవచ్చు. సో, ఇలాగ నేను అప్పుడు యెస్ అని పెట్టానండి. సో, నేను వెరిఫికేషన్ చేసుకుంటాను అని చెప్పి మీ సర్టిఫికేట్ అయితే వాళ్ళకిస్తే సో, వాళ్ళు యాప్‌లో అయితే అప్‌లోడ్ చేస్తారు. మాక్సిమం కాల్స్ వస్తున్నాయి సచివాలయం నుంచి. సో, అందరికీ వస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా మిస్ అవుతే గనక మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి అడగొచ్చు. సో, నో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇంకా తెలీదు. చూద్దాం భవిష్యత్తులో ఏమైనా అప్డేట్ వస్తదేమో. సో, అప్డేట్ రాగానే మన ఛానెల్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ సర్వేలో మెయిన్‌గా కావాల్సిందేంటంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ ఉండాలి. ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ ఉండాలి. సో, మీకు ఈమెయిల్ అయితే ఉండాలి. సో, ఆధార్ లింక్ అయిన మొబైల్‌కి ఒక 3 ఓటీపీలొస్తాయి. ఆ ఈమెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకేనా? సో, మీరందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయానికైతే వెళ్ళండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానెల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.